సావిత్రిబాయి పులే 128వ వర్ధంతి వేడుకలు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు నగరంలోని స్థానిక బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యాలయం నందు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య సావిత్రిబాయి పులే 128వ వర్ధంతి సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో కులమత కక్షలకు వ్యతిరేకంగా ఉద్యమించిన దార్శనికరాలు, మహిళలకు విద్య లేని కాలంలో జ్యోతిరావు పూలే సహకారంతో మహిళలకు విద్య నేర్పించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని, మహిళా విద్యా ప్రదాత అని జ్యోతిరావు పూలే దంపతులు చేసిన విశేష కృషిని అందరూ గుర్తుపెట్టుకోవాలని, ప్రభుత్వాలు జిల్లా వారీగా పూలే భవనాలు నిర్మించి పేద బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా శుభకార్యాలకు ఇవ్వాలని, పాఠ్యాంశాల్లో వారి చరిత్రను తెలియజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ యాదవ్, శ్రీనివాసులు, భరత్ కుమార్, మురళీకృష్ణ యాదవ్, జయరాం రాజు, మురళి, సుబ్బారావు గౌడ్, విజయ్, హనుమంతరావు, సిద్ధయ్య, రాజాచారి, దివ్య, ఉమా, అనుష్క, కళ్యాణి, వెంగమ్మ, వెంకటమ్మ, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार जोहार सावित्रीबाई फुले, जोहार जोहार सावित्रीबाई फुले. वर्दिल्लाली वर्दिल्लाली बीसीల ఐక్యత, वर्दिल्लाली वर्दिल्लाली बीसीల ఐక్యత, वर्दिल्लाली वर्दिल्लाली बीसीల ఐక్యత. ఈరోజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే, బీసీలకు ప్రాధాన్యతనిచ్చి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీ విద్యార్థులకు అర్హులైన ప్రతి బీసీ విద్యార్థికి ₹1 కోటి వరకు కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వాళ్ళ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో బీసీలు చదువుకునేదానికి కూడా అర్హత లేని రోజుల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు వారు చిరకాలం వారి జీవిత కాలం అంతా కూడా కృషి చేసి మన బీసీలు చదువుకునేదానికి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఘనత సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మహిళలకు ఏంటంటే విద్య లేని రోజుల్లో
సావిత్రిబాయి పూలే గారు చదువుకొని వారు మహిళా ఉద్యోగులకు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే మహిళలు, ఆ రోజు ఏంటంటే మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసి మహిళలకు విద్య నేర్పిన ప్రథమ మహిళా ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏంటంటే సావిత్రిబాయి పూలేనే మనం అందరం కూడా ఈరోజు స్మరించుకుంటున్నామంటే ముఖ్యంగా మహిళలు ఈరోజు చదువుకుంటున్నారంటే ఆమె పుణ్యమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అటువంటి పూలే దంపతుల చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ రికార్డ్ అవుతుంది.